అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము ఈ వీడియోలో ఒక 2-3 గుణింతాలు నేర్చుకుందాం. అవి ఏ గుణితం అంటే, ఒకటి టా గుణితము, చాలా రాంగ్ రాస్తూ ఉంటారు. సెకండ్ టా గుణితం. చూడండి, ఫస్ట్ టా గుణితము. టా, టాకు దీర్ఘమిస్తే టా, టాకు గుడిస్తే టీ, టాకు గుడి దీర్ఘమిస్తే టీ, టాకు కొమ్మిస్తే టు, టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ. ఇది టా అంటే ఆ వలుకుతుంది, టా అంటే సెకండ్ ఆ వలుకుతుంది, టీ అంటే ఈ వలుకుతుంది, టీ అంటే సెకండ్ ఈ వలుకుతుంది. ఈ విధంగా అన్నీ పలుకుతాయి చూడండి. టాకి రుత్వం ఇస్తే ట్రూ, టాకి రుత్తున దీర్ఘమిస్తే ట్రూ, టాకి ఎత్వం ఇస్తే టే, టాకి ఎత్తున దీర్ఘమిస్తే టే, టాకి ఐత్వం ఇస్తే టై, టాకు ఒత్వం ఇస్తే టో, టాకు ఒత్తున దీర్ఘమిస్తే టో, టాకు ఔత్వం ఇస్తే టౌ. 3 ఉంటాయి. టో, టో, టౌ. టాకు 0 పెడితే టమ్, టాకు 2 సున్నాలు పెడితే టాహా. ఇప్పుడు సెకండ్ టా గుణితము. టా, టాకు దీర్ఘమిస్తే టా, దీని పొట్టలో చుక్క ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. టాకు గుడిస్తే టీ, టాకు గుడి దీర్ఘమిస్తే ఠీ, టీవీ రాయాలంటే ఈ టీని ఉపయోగించాలి. టాకు కొమ్మిస్తే టు, టాకు కొమ్ము దీర్ఘమిస్తే ఠూ, ఠాకు రుత్వం ఇస్తే ట్రు, ఠాకు రుత్తున దీర్ఘమిస్తే ట్రూ, ఠాకు ఏత్వం ఇస్తే ఠే, ఠాకు ఎత్తన దీర్ఘమిస్తే ఠే, ఠాకు ఐత్వం ఇస్తే ఠై, ఠాకు ఒత్వం ఇస్తే ఠో, ఠాకు ఒత్తన దీర్ఘమిస్తే ఠో, ఠాకు ఔత్వం ఇస్తే ఠౌ, ఠాకు 0 పెడితే ఠమ్, టాకు 2 సున్నాలు పెడితే టాహా. ఇంకొకటి డా గుణితం కూడా దీంట్లోనే రాసుకుందాం చూడండి. డా, డాకు దీర్ఘమిస్తే డా, డాకు గుడిస్తే డి, డాకు గుడి దీర్ఘమిస్తే డి, డాకు కొమ్మిస్తే డు, డాకు కొమ్ము దీర్ఘమిస్తే డు, డాకు రుత్వం ఇస్తే డ్రు, డాకు రుత్తున దీర్ఘమిస్తే డ్రు, డాకు ఎత్వం ఇస్తే డే, డాకు ఎత్తున దీర్ఘమిస్తే డే, డాకు ఐత్వం ఇస్తే డై, డాకు ఒత్వం ఇస్తే డో, డాకు ఒత్తున దీర్ఘమిస్తే డో, డాకు ఔత్వం